మన జీవితము బయట భక్తిగా, క్రైస్తవులుగా, విశ్వాసులుగా పిలబడుతున్నాం కాబట్టి దూరం నుండి అందరికీ ఎలాగుంది? ఓ వీళ్ళు క్రైస్తవులు అంటే వీరికి ప్రేమ ఎక్కువ ఉంటది కదా, కనికరం ఎక్కువ ఉంటది కదా, క్షమాగుణం ఉంటది కదా అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ మన అసలు స్వరూపం చూసినప్పుడు ఏంటిది? నేను అనుకుందొక్కటి జరిగేదేంటి? తను చూపించేదేంటి? కనపరిచేదేంటి? వీరు క్రైస్తవులేనా? అసలు విశ్వాసులేనా? అసలు ప్రేమేది? అసలు క్షమాపణ ఏది? ఏది కనికరం ఏది? అని బయట వారి సంగతి వదిలేయండి. యేసుప్రభు మనల్ని చూసి అదే అంటున్నాడా? ఈరోజు ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు కానీ తమ హృదయము నాకు దూరము చేసుకొని ఉన్నారు వారు. నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నారు. మీరు బయటికే షో, మీ పెదవులతోటే ఆరాధిస్తున్నారు, మీ పెదవులతోటే ఘనపరుస్తున్నారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ ప్రైవేట్ లైఫ్, మీ ఒంటరి జీవితంలో, మీ ఏకాంత స్థలములో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, లేకపోతే మీరు కొంతమంది బంధువులతోటో, స్నేహితులతో, కుటుంబస్తులతో ఉన్నప్పుడు ఎలాగున్నారు? ఆలయానికి వచ్చి ఆరాధించే గుంపులో ఉన్నారు, తెగ చప్పట్లు కొట్టే గుంపులో ఉన్నారు, తెగ ఆరాధించే గుంపులో ఉన్నారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ పర్సనల్ లైఫ్, ఇస్ దర్ ట్రూ వర్షిప్ ఆఫ్ మీ? ఏ మాటలైతే వింటున్నారో ఆ మాటలు తగినట్టు ప్రవర్తించరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము లాభమును ఆపేక్షించుచున్నది. అదే రీతిగా తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారు నై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. చూడన్నాడు, నీలో ఫలం ఏమి లేదు, ఒట్టి పైన చూడటానికి అందంగా ఉన్న, పైన పచ్చగా కనపడుతున్నావు కానీ లోపల అసలు దెర్ ఇస్ నో సబ్స్టెన్స్, దెర్ ఇస్ నో ఫ్రూట్. నీలో ఫలము లేదు. ఫలము మన హృదయాన్ని ఏదైతే నియంత్రిస్తుందో, కంట్రోల్ చేస్తుందో దానికి ప్రత్యక్ష ఫలితము.